అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వాళ్లకు ఏం పని లేదు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల సోషల్ మీడియా వాళ్ళకి వేరే పని వేరే వ్యవహారం ఏమీ లేదనుకుంటా. ఒక పనికిమాలిన ప్రచారాన్ని తీసుకురావడం, దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం, ఇంకంతకన్నా వేరే పనేం లేదా? ఎంత తప్పండి. ఇప్పుడు మన రాష్ట్రం ఏంటి, కొత్త ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అమరావతి ఏంటి, ఈ అభివృద్ధికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చించండి. సోషల్ మీడియా పేజీల్లో, సోషల్ మీడియా ఛానల్లో ఎలా పరిపాలించాలి, సూచనలు సలహాల మీద పోలీసు నిర్వహించండి. అంతే తప్ప పనికిమాలిన రాజకీయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 ఏళ్లలో 3.62 కోట్ల విలువైన ఎగ్ పఫ్ఫలు తిన్నారంట. అది ఒక పనికిమాలిన వార్త. అది ఎవడో సృష్టించాడు, ఫేక్. అది నిజం కాదు, అది ఒక అబద్ధం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత విలువైన ఎగ్ పఫ్ఫలు తింటే బిల్లులు రావాలిగా. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు బయట, నేను తెలుసు కదా, పర్సనల్గా నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఆయన అసలు ఇటువంటి ఏమీ తినరు, ఇటువంటి ఫుడ్ ఏమీ తినరు. ఆయన చాలా మితంగా తింటారు. ఆయన రైస్ కూడా మేబీ చాలా తక్కువ తీసుకుంటారు అనుకుంటా. ఆయన ఫుడ్, ఆయన ఆహారపు అలవాట్లంతా వేరే లెవెల్లో ఉంటాయి. అసలు ఇటువంటి చిల్లర తిండ్లు తినే టైప్ కాదు. అనవసరంగా ఒక సోషల్ మీడియా ప్రచారం స్టార్ట్ చేసి అనవసరంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటోలు, ఇమేజ్లు చాలా చెత్తగా ట్రోల్ చేస్తున్నారు. ఏదో చిన్న స్థాయి ఒక ఎమ్మెల్యే మీదనో లేదంటే ఒక గ్రామ స్థాయి నాయకుడి మీదనో ట్రోల్ చేసినట్టు చేస్తున్నారు. తప్పది. ఎంత టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నా సరే ఇటువంటి ఫేక్ ప్రచారాలు, మరీ ఇంత దిగజారుడు ఫేక్ ప్రచారాలు చేయకూడదు. ఈవెన్ ఇటువంటి ఫేక్ ప్రచారాలకు ఆజ్యం పోసిందే వైసీపీ వాళ్ళు. గతంలో 2017-18లో ఆ పింక్ డైమండ్ ఒకటి లేకపోయినా సరే ఉన్నది అని సృష్టించి ఫేక్ ప్రచారం చేశారు. అలాగే డిఎస్పీలు 37 మంది సీఏలకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే అందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారని ఒక ఫేక్ ప్రచారం చేశారు. సో ఇటువంటి ఫేక్ ప్రచారాలకు పేటెంట్ ఉన్నదే వైసీపీకి. సో వాళ్ళే స్టార్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఫేక్ ప్రచారాలు స్టార్ట్ చేసింది వైసీపీ. సో ఇప్పుడు టీడీపీ కూడా ఎప్పటి నుంచో మొదలుపెట్టింది. టీడీపీ కూడా వాళ్ళ కౌంటర్గా, మరి వాళ్ళు ఫేక్ చేస్తుంటే వీళ్ళు ఊరుకోరుగా. సో అయితే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ వైసీపీ ఓడిపోయింది. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నాకు ఈ మధ్య వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తే నాకు అర్థమైంది. వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎవరిని ఏమీ అనలేక, ఓట్లు వేసిన జనాల్ని ఏమీ అనలేక మాలాంటి వాళ్ళ మీద పడుతున్నారు. సో వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో వదిలేయాలి, కొన్నాళ్ళు వైసీపీని వదిలేయాలి. టీడీపీ వాళ్ళు కూడా కొంచెం రాష్ట్రం పట్ల బాధ్యతగా ఉండాలి. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేయాలి. టీడీపీ ఎమ్మెల్యేలు దారి తప్పితే, అవినీతికి పాల్పడితే మళ్ళీ ప్రభుత్వం రావడం కష్టం. సో అటువంటి దాని మీద టీడీపీ సోషల్ మీడియా ఫోకస్ చేయాలి. సోషల్ మీడియా కుర్రాళ్ళు, ఆ టీము అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా లేదా, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఇసుకేంటి, ఇదేంటి, ఇవన్నీ చూసుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేలాగా ఉండాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగత ఫేక్ ప్రచారాలు కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని వీళ్ళు కూడా ఫేక్ చేయడం కరెక్ట్ కాదు. సో అందులోకి దరిద్రమైనవి దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఉంది ఈ సోషల్ మీడియాలో ఈ దరిద్రం. నేను ఇప్పటివరకు వీడియో చేయలే. ఈ ఎగ్ పఫ్ రాజకీయం వారం రోజుల నుంచి జరుగుతోంది. మొదటి 3 రోజులు టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 3.62 కోట్ల విలువైన ఎగ్ పఫ్లు తిన్నారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. అది తప్పుడు ప్రచారం, అది ఫేక్ ప్రచారం, నిజం కాదు అది. సో దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. నారా లోకేష్ కూడా ఎగ్ పఫ్లు తిన్నాడు, అందుకే ఆయన శరీరాకృతి అలా తయారైందని వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది చివరికి ముఖ్య నాయకులే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. నిన్న పేరు నాని గారు రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఎవరో అడిగితే ఆయన ఏమో రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడలేదు. అట్లా ఉందన్నమాట. సో టైం వేస్టు, ఇటువంటి రాజకీయం వలన టైం వేస్టు, చర్చ పక్కదారి పడుతుంది, ఇష్యూస్ డైవర్ట్ అయిపోతాయి. రాష్ట్రంలో ఏదైతే కరెంట్ ఇష్యూ, అప్డేటెడ్ ఇష్యూ ఉందో దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరగాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద చర్చ జరగాలి. ఇప్పుడు జోగి రమేష్ గారి కుంభకోణాల మీద సోషల్ మీడియాలో చర్చ పెట్టండి, ఎస్ బాగానే ఉంటుంది. అలాగే ఆడుదాం ఆంధ్రాలో జరిగిన స్కామ్ మీద సోషల్ మీడియాలో చర్చ పెట్టండి, ఎస్ బాగానే ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద చర్చలు పెట్టాలి. అనవసరమైన అంశాలు క్రియేట్ చేసి, ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఈ టీడీపీ సోషల్ మీడియా అయినా, వైసీపీ సోషల్ మీడియా అయినా జనం ఇప్పుడు చైతన్యవంతులు అయ్యారు, తెలివైన వాళ్ళు అయ్యారు. కాబట్టి పిచ్చి ప్రచారాలు, పనికిమాలిన ప్రచారాలు మానుకుంటే మంచిది. థ్యాంక్ యూ.